हरि ओम श्री गुरुभ्यो नमः श्री परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः हरि ओम नारायणं निखिलपूर्णगुणैकदेहं निर्दोषमप्यतमप्यखिलेषु वाक्यैः अस्योद्भवादितमशेषविशेषतोऽपि वन्द्यं सदा प्रियतं सन्नमामि तमेव शास्त्रप्रभुं प्रणम्य जगद्गुरूणां गुरुमञ्जसेव विशेषतो मे परमाख्यविद्याव्याख्यां करोमि न्यपिचाहमेव बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताः आजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत् यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जलियोगीन्द्रं कामभानचितं सदा प्रणमत्कामधेनुं च वदत्सुरतरूपमं श्रीभावबोधकृत्पादाचिन्तामणिमुपास्मरे पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भरतां कल्पवृक्षाय नमतां कामधेनवे सत्याभिघ्नगणाब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यानसुधारतान् सत्यप्रमोदसञ्जातं विद्वत्कुमुदबान्धवं हितोपदेशकर्तारं सत्यात्मानमितिं वदे आपादमूलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः हरिः ओम हरिः ओम हरिः ओम श्री सत्कार्यतीर्थगुरुभ्यो नमः। చాతుర్మాస్య సందర్భముగా తెలుగు ప్రవచన మాలికలో భాగంగా శ్రీ శ్రీ సత్యాత్మతీర్థ స్వామి వారి ఆజ్ఞ మేరకు ఇప్పటికే కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క విద్వాంసులు కూడా స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా నిత్య నైమిత్తిక కర్మములు ముందుగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలనే ఒక్క సదుద్దేశంతో స్వామివారు తమ శిష్యవర్గానికి చెప్పినటువంటి విషయంలో ఇప్పటికే ఆచమన విధానము, స్నానమ విధానము, గోపీచందన ముద్రధారణ విధానము, దేవ పూజ, ఇవన్నీ రోజు చేసేటువంటి విధ విధానాలన్నీ కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాము. మీరందరూ కూడా వింటూ ఉన్నారు. దాంట్లో భాగంగా నాకు చెప్పినటువంటి విషయంలో బ్రహ్మయజ్ఞము అనే విషయాన్ని తెలియపరచాలనే ఒక సదుద్దేశంతో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఒక 2 విషయాలను బ్రహ్మయజ్ఞం గురించి, ప్రతి ఒక్కరూ కూడా నిత్య కర్మంలో ఒకటిగా ఉన్న ఈ బ్రహ్మయజ్ఞను అందరూ కూడా చేయాలి అనే విషయాన్ని గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఈ బ్రహ్మయజ్ఞము అనేది నిత్య కర్మంలో ఒకటి. మనము ఉదయాన్నే లేవడము, స్నానము చేసుకోవడము, సంధ్యావందనాన్ని చేసుకోవడము, భోజనాలను చేయడము, తమ తమ స్వాధ్యాయమును చదువుకోవడము ఎలా నిత్య కర్మంలో ఒకటో, అలాగే బ్రహ్మయజ్ఞము కూడా నిత్య యజ్ఞములో ఒకటి. ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన కర్మ ఇది. కొంతమంది సంధ్యావందనం చేస్తే అయిపోతుంది, ఈ బ్రహ్మయజ్ఞము చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. అలా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మయజ్ఞ విధానాన్ని తప్పకుండా ఆచరించాల్సిందే అని మనకు శాస్త్రము తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మయజ్ఞాన్ని చేయాలి అని తెలియజేస్తూ, ఈ బ్రహ్మయజ్ఞంలో ముందుగా ఏమేమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరెవరు ఆ బ్రహ్మయజ్ఞంలో చెప్పినటువంటి విషయాలను ఎలా ఎలా ఆచరించాలి అనే విషయాన్ని మనము తెలుసుకుందాము. బ్రహ్మయజ్ఞము అంటే ఒకరి యొక్క రుణాన్ని తీర్చుకోవడమే ఈ బ్రహ్మయజ్ఞంలో ఒకటి. మనము పుట్టుకతోనే ముగ్గురి రుణంతోనే పుట్టుతూ ఉంటాం. ఒక మనిషి పుట్టాడు అంటే, బ్రాహ్మణుడుగా వైష్ణవుగా పుట్టాడు అంటే ముగ్గురి రుణంతోనే పుడుతూ ఉంటాడు. ఒకటి దేవతల రుణము, ఇంకొకటి
ఋషి రుణము, మూడవది పితృ రుణము. ఈ ముగ్గురి రుణంతోనే ఆ వ్యక్తి జన్మించినాడు కనుక వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికై ఈ కర్మను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిందే అని మనకు శాస్త్రము తెలియజేస్తుంది. కొంతమంది సంధ్యావందనం చేస్తే చాలు, బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు బ్రాహ్మణుడు అయిన వాడు సంధ్యావందనం మాత్రం చేయాలి, సంధ్యావందనము చేయకపోతే బ్రాహ్మణత్వమే వెళ్ళిపోతుంది అని తెలుసుకొని సంధ్యావందనం మాత్రమే చేయడం, 3 పూటలు చేయడము, కొంతమంది 2 పూటలైనా సరే తప్పనిసరిగా చేస్తూ ఆ సంధ్యావందనాన్ని చేస్తూ నేను బ్రాహ్మణుడిని అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. సంతోషం. కానీ బ్రహ్మయజ్ఞము కూడా సంధ్యావందనంలో ఒక భాగంగా, సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఈ ముగ్గురి రుణాలు ఏమున్నాయి కదా, ఆ రుణాలు తీర్చడానికై తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిందే ఇది అని తెలుసుకోవాలి. సంధ్యావందనము అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి. ముందుగా బ్రహ్మయజ్ఞంలో దేవ తర్పణము, ఋషి తర్పణము, ఆచార్య తర్పణము, పితృతర్పణము అని తెలియజేస్తారు. ఈ నలుగురికి మనమందరము కూడా వాళ్ళ రుణము తీర్చుకోవడానికి తప్పనిసరిగా ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి. సంధ్యావందనము చేయడానికి అధికారం రావడము మనకు ఉపనయనం అవ్వడం. ఉపనయనం కాకముందు సంధ్యావందనం మనము చేయకూడదు. ఎందుకంటే మనము ద్విజములమే కాము. ఎప్పుడైతే తన తండ్రి తనకు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి అంచే వేసి గురు ఉపదేశము, పితృపదేశము అయిన తర్వాత సంధ్యావందనము ఇకపై నువ్వు చెయ్యి అని ఎప్పుడైతే మనకు అతను అధికారం ఇస్తాడో అప్పుడు నుంచి మనము సంధ్యావందనాన్ని ఆచరిస్తూ ఉంటాము. అలాగే అప్పుడే ఉపనయన పద్ధతిలో వస్తుంది. మనము జనివారము వేసుకున్న తర్వాత అదే పితృవే, అదే తండ్రినే 3 సార్లు చెప్పిస్తారు. ఏమి అంటే, నువ్వు పలానా గోత్రంలో పుట్టినవాడివి, పలానా ఋషుల మనకు ఆశీర్వాదము అనుగ్రహము ఉంది కనుక ఋషులు అంటే గోత్రముకు సంబంధించినటువంటి ఋషి, గోత్ర ప్రవర్తనటువంటి ఋషులు, పరమంలో వచ్చేటువంటి ఋషులు, వాళ్ళందరికీ కూడా మనము రుణగ్రాహిగా ఉంటాం, అంటే రుణాన్ని ఉంచుకున్న వాళ్ళుగా ఉంటాం. కనుక ఆ ఋషి తర్పణాన్ని మనము విడిచిపెడుతూ, అలాగే పితృతర్పణాన్ని కూడా మనము ఆచరించాలి. లేదండి మాకు ఇంకా తల్లిదండ్రులు ఉన్నారు కనుక మేము పితృతర్పణంకు అధికారులము కాము, ఇంకా జీవత్పితృలందువలన మేము చెయ్యము అని కొంతమంది విడిచిపెట్టేస్తారు. ఇంకా బ్రహ్మచారిగా ఉన్నా, ఇప్పుడిప్పుడే ఉపనయనమైంది, ఇంకా తల్లిదండ్రులు జీవంతంగా ఉన్నారు కనుక నువ్వు ఈ పితృతర్పణంలో బ్రహ్మయజ్ఞంలో కూడా పితృతర్పణం వస్తుంది కనుక నువ్వు పితృతర్పణము చేయకూడదు, కనుక నువ్వు బ్రహ్మయజ్ఞం చేయకూడదని కొంతమంది ఆపేసే వాళ్ళు ఉన్నారు. కానీ అలా చేయకూడదు. ఎవరికైతే జీవత్పితులు ఉన్నారో వాళ్ళు దేవతర్పణము, ఋషి తర్పణము, ఆచార్య తర్పణాన్ని విడిచిపెట్టి అప్పటికే బ్రహ్మయజ్ఞాన్ని సమాపనం కూడా చేయొచ్చు. ఎవరికైతే పితృతర్పణం ఇచ్చే అధికారం, ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళు కూడా బ్రహ్మయజ్ఞంలో భాగంగా పితృతర్పణాన్ని కూడా విడిచిపెట్టి తప్పకుండా వాళ్ళు ఆ బ్రహ్మయజ్ఞాన్ని సమాపనం చేయాలనేది మనకు చాలా విస్తారంగా శాస్త్రం తెలియజేస్తుంది. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయం ఉంది కనుక అవన్నీ ఎక్కువగా చెప్పకుండా, చాలామంది చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికే బ్రహ్మయజ్ఞాన్ని, తర్పణాలన్నీ కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏదప్ప చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు కదా అనిపిస్తుంది. కానీ ముఖ్య స్వామివారి ఉద్దేశము ఎవరు చేయట్లేదో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియాలి. అందరూ కూడా సంధ్యావందనము, ఆచమనము, ఇన్ని రోజులు చెప్పినటువంటి అన్ని నిత్య నైమిత్య కర్మతలన్నీ కూడా ఏ పండితులు అయితే చెప్పపరిచారో వాళ్ళందరూ కూడా ఆచరించాలనే యొక్క సదుద్దేశంతో ఈ స్వామివారు ఈ యజ్ఞంలో మనందరినీ కూడా చేయిస్తున్నారు కనుక అందరూ కూడా ఆచరించాల్సిన విషయము మనము ఈ పండితులైతే చెప్పబడుతున్నారు కనుక ఎవరు ఆచరిస్తున్నారో చాలా సంతోషము. ఎవరైతే ఆచరించట్లేదో వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మయజ్ఞాన్ని తప్పకుండా ఆచరించాల్సిందిగా ముందుగా చెబుతూ, బ్రహ్మయజ్ఞము ఎప్పుడు చేయాలి అంటే ముందుగా ఉదయాన్నే స్నానము అవన్నీ కూడా చేసుకొని ఊర్ధ్వపుండ్ర దారి అయ్యి, ఊర్ధ్వపుండ్రం అంటే గోపీచందనము,
తర్వాత ముద్రధారణ అవన్నీ కూడా రెండవ రోజు ఆచార్యులు చెప్పారు. ఊర్ధ్వపుండ్ర ధారణ, గోపీచందన ధారణ విధి అన్నీ కూడా సవిస్తారంగా తెలియజేశారు. స్నాన విధిని కూడా ఎంతో గొప్పగా ఆచార్యులు తెలియజేశారు. ఆచమనాన విధిని కూడా గొప్పగా ఆచమన విధికి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆచార్యులు విశేషంగా ఆచమనం ఎలా చేయాలి తెలియజేశారు. కనుక అవన్నీ కూడా ఆచరించి, స్నానాన్ని ఆచరించి, గోపీచందన ధారణ విధిని ఆచరించి, ఆచమన ప్రక్రియను ఆచరించి, సంధ్యావందనము అన్నీ కూడా విశేషంగా చేసుకొని వాళ్ళ శాఖకు అనుయాయులుగా ఉండి, అంటే ఋగ్వేదం వాళ్ళు ఋగ్వేదిగా, యజుర్వేదం వాళ్ళుగా, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం ఇలా భాగాలుగా ఉన్నాయి. ఎవరెవరైతే ఏ ఏ శాఖాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ శాఖను అనుసరించి ఆ సంధ్యావందనాన్ని ఆచరించుకొని, ఆ సంధ్యావందనము సమాపనము అయిపోయిన తర్వాత విశేషంగా అందరూ కూడా ఈ బ్రహ్మయజ్ఞానికై సంకల్పం చేసుకోవాలి. మరుల ఆచమనాన్ని చేసి, ఆచమనం చేయడం వల్ల మనకు దేహశుద్ధి అవుతుంది. సంధ్యావందనము కూడా దేహశుద్ధి కోసమనే ఆచమన విధిని తెలియజేస్తారు. దేహశుద్ధి అయిన తర్వాతనే మనము ముందు వచ్చేటువంటి గాయత్రి మంత్రోపదేశం, గాయత్రి మంత్రాలే కానీ, జపమే కానీ, అర్ఘ్యప్రదాని కానీ కూడా మనకు అధికారం వస్తుంది. స్నానం చేశాము కనుక మనం శుద్ధి అయిపోయినాము అలా కాదు. ఆచమనం చేయడం వల్ల మనకు దేహశుద్ధి అవుతునే విషయాన్ని తెలియజేస్తారు. కనుక సంధ్యావందనంలో మొదటిగా ఉండేది ఆచమనము. ఆ ఆచమనాన్ని ఆచరించాలి. ఆ ఆచమనాన్ని ఆచరించి దేశకాలం స్మృత్వా, అంటే ఈరోజు మనం ఏ రోజైతే సంధ్యావందనం బ్రహ్మయజ్ఞాన్ని ఆచరిస్తున్నామో ఆ బ్రహ్మయజ్ఞము చేసే ముందు సంకల్పాన్ని చెప్పుకోవాలి. అలానా సంవత్సరము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఇవన్నీ కూడా ప్రతిరోజు చెప్పుకోవాలి. అందుకే చెప్తారు కదా, తితిష్ట శ్రిరమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరదేపాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధస్య పంచాంగం ఫలముత్తమం అని ఎలా తెలియజేస్తారో అలాగే ప్రతి ఒక్కరూ కూడా సంధ్యావందనంలో కూడా ఇవన్నీ కూడా చెప్పాల్సిందే. బ్రహ్మయజ్ఞంలో కూడా బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పాల్సిందే. ఇవన్నీ కూడా చెప్పుకొని అందరూ దేవ ఋషి ఆచార్య ప్రీతడే బ్రహ్మయజ్ఞేన రక్షే అని విశేషంగా సంకల్పం చేసుకోవాలి. సంకల్పము అంటే ప్రతిజ్ఞ, ఏమి చేయబోతున్నామో దానికి ప్రతిజ్ఞ చేసుకోవడం. ఇకపైన నేను దేవతలు, ఋషులు, మునులు, ఆచార్యులు వీళ్ళందరికీ కూడా తర్పణాన్ని విడిచిపెట్టడానికి, వాళ్ళ ప్రీతి కొరకు ఇకపైన నేను బ్రహ్మయజ్ఞాన్ని చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవడమే దీనికి ప్రతిజ్ఞ అంటారు. ఆ సంకల్పము చేసుకోవాలి. చేసుకొని పూర్వాభిముఖంగానే కూర్చోవాలి. కొంతమంది ఈ తర్పణం అన్నంత మాత్రాన దక్షిణానికి తిరిగి తర్పణం విడిచిపెట్టుకోవాలి అంటారు. అది పితృతర్పణం విడిచిపెట్టేటప్పుడు, తిలోదకాన్ని విడిచిపెట్టేటప్పుడు, పితృప్రీతికై ఎప్పుడైతే తిలతర్పణాన్ని విడిచిపెడతామో అప్పుడు దక్షిణం వైపు ముఖము చేసుకొని అప్పుడు తర్పణాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు కూడా సంకల్పాన్ని పూర్వాభిముఖంగానే కూర్చొని చేసుకోవాలి. ఇప్పుడు కూడా ముఖ్యంగా పూర్వాభిముఖంగా కూర్చొని వస్త్ర ఉపవస్త్ర ఈ రెండూ కూడా ఉండాలి. వస్త్రం అంటే కట్టుకునేది, ఉపవస్త్రం అంటే పైన కప్పుకునేది. ఇవి రెండూ కూడా ఉండి అతను సంకల్పాన్ని ఆచరించాలి. ఆచరించి ఆసనాన్ని ఉండాలి. ఏదైనా ఒక ఆసనం ఉండాలి. కింద దర్భాసనము, కృష్ణాజిన ఆసనము, వస్త్రాసనము, ఏదో ఒకటి ఆసనాన్ని ఉంచుకొని విశేషంగా మనఃపూర్వకంగా విశ్వాస ఫలదాయక విశ్వాసంతో చేయాలి. ఏ పని చేసినా సరే విశ్వాసంతో చేయాలి. విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, మనస్సు లేకుండా చేసినటువంటి కర్మ దేవతలు స్వీకరించరు. ఎందుకంటే దేవతల తృప్తి కోసం మనము చేస్తున్నాము. దేవతల ఉపకారము మనము స్మరించడానికే చేస్తున్నటువంటి కర్మ ఇది బ్రహ్మయజ్ఞం. కనుక విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో మనఃపూర్వకంగా వాళ్లకు తృప్తిపరచడానికై ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అనేది మనకు విశేషంగా తెలియజేస్తారు. దీన్ని ఈ బ్రహ్మయజ్ఞాన్ని మాత్రము అందరూ కూడా ప్రాతకాలంలోనే చేయాలి. లేదండి 2 పూటలు సంధ్యానం చేస్తున్నాము, 3 పూటలు సంధ్యానం చేస్తున్నాము, రెండవ పూటనో మూడవ పూటనో సంధ్యానం చేస్తాను అంటే బ్రహ్మయజ్ఞాన్ని చేస్తాను అంటే అలా కాదు. విశేషంగా ఉదయాన్నే సంధ్యావందనం అయిపోయిన తర్వాతనే చేయాలి. సంధ్యావందనం సమాపనం చెప్పిన తర్వాతనే చేయాలి. లేదు సంధ్యావందనం తర్వాత చేసుకుంటాను, ముందుగా బ్రహ్మయజ్ఞాన్ని చేసుకుంటాను అలా కాదు. సంధ్యావందనం సమాపనం చెప్పిన తర్వాతనే ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి. ఎందుకంటే సంధ్యావందనంలో ఒక మంత్రం వస్తుంది,
సూర్యశ్చ నామన్యశ్చ అగ్నిశ్చ నామనిశ్చ అనేటప్పుడు యదన్యా పాపమకారషం యదరాత్రియా పాపమకారషం మనస వాచ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిష్ణ అహస్థితవలంపతు రాత్రిస్తదవలంపతు ఇలా పద్భ్యాం ఉదరేణ శిష్ణ రాత్రిస్తదవలంపతు అన్నప్పుడు వీటిలో ఈ ఇంద్రియాలతో చేసినటువంటి పాపాలన్నీ కూడా నాకు ఉదయము అన్నీ కూడా నా నుంచి పోగొట్టునుగాక, నా నుంచి వెళ్ళిపోవునుగాక అని చేసుకోవడము. సాయంత్రం సంధ్యానం చేసినప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పి దేహశుద్ధి చేసుకోవడం, ఇంద్రియాలతో చేసినటువంటి పాపాలన్నీ కూడా కడుక్కొని మనము గాయత్రి మంత్రము ఉచ్చారం చేయడానికి, జపాన్ని చేయడానికి, ఆ సూర్యాంతర్గత భారతీయ రమణ ముఖ్యప్రద లక్ష్మీనారాయణ ప్రీతి కోసము మనము శుద్ధిగా ఉండి ఆ సంధ్యావందనాన్ని చేయాలి. కనుక ఆ శుద్ధి కోసము మనము ఆ మంత్రాన్ని ఎలా తెలియజేస్తామో అలాగే ఇక్కడ కూడా శుద్ధిగా ఉండడానికై మనము ముందుగా ఆ శుద్ధి మనలో ఉండాలి. శుద్ధిగా ఉండి ఆ దేవతల, పితృదేవతల, ఆచార్యుల అందరి ప్రీతి పాత్రలు కావడానికి ఆ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అనేది మనకు తెలియజేస్తుంది. కనుక ఉదయాన్నే ఆచరించాలి, మధ్యాహ్నము కానీ సాయంత్రం కానీ తిన్న తర్వాత కానీ ఆచరించకూడదు. సంధ్యావందనానికి అలాంటి దోషాలు ఏవి లేవు. సంధ్యావందనం భోజనం అయిన తర్వాత కూడా కొంతమంది మధ్యాహ్నం పూట సంధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. సాయంత్రం చేసేటప్పుడు భోజనం అయిన తర్వాతనే కంపల్సరీ మనకు సంధ్యానం చేస్తాం. కనుక బ్రహ్మయజ్ఞం మాత్రము అలా కాదు. బ్రహ్మయజ్ఞము ముందుగా ప్రాతకాలంలోనే ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అనేది తెలియజేస్తుంది. ఈ బ్రహ్మయజ్ఞము ఎప్పుడు చేయొద్దు, ఎప్పుడు చేయాలి అంటే కొన్ని సందర్భంలో బ్రహ్మయజ్ఞాన్ని చేయకూడదని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఎలాంటప్పుడు అంటే మనం ఎప్పుడైతే జననాశౌచము మరణాశౌచంలో భాగిలుగా ఉన్నామో, 10 రోజుల మైల 3 రోజుల మైల కొంతమందికి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బంధుమిత్రుల అకాలిక మరణంలో మనము కూడా మరణాశౌచనాన్ని ఎవరైనా సరే పుట్టినప్పుడు జననాశౌచాన్ని ఆచరిస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించవద్దు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. ఎందుకంటే మనము అశౌచంలో ఉన్నాము కనుక ఆ బ్రహ్మయజ్ఞంలో ముందుగా వచ్చేటువంటిది ప్రణవ, వ్యాకృతి, వేదమంత్రాలు ఇవన్నీ కూడా చెప్పడానికి మనకు దేహశుద్ధి ఉండదు. ఎందుకంటే అశౌచంలో ఉన్నాము కాబట్టి. అశౌచంలో ఉన్నందువలన మనము ఆ వేదమంత్రాలను ఉచ్చరించడానికి అధికారం అప్పుడు పోగొట్టుకుని ఉంటాము. ఆ 3 రోజులు 10 రోజులు ఎవరికి ఎన్ని రోజులు అశౌచం ఉంటుందో అన్ని రోజులు మనము ఆ బ్రహ్మయజ్ఞాన్ని చేయకూడదు అనేది తెలియజేస్తారు. అలాగే ఎప్పుడైతే మనకు అశౌచము పరిహారం అయ్యిందో అప్పుడు తప్పకుండా మళ్ళీ దేహశుద్ధి, ఆత్మశుద్ధి, యజ్ఞోపవీత శుద్ధి చేసుకొని తప్పకుండా ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అని తెలియజేస్తూ, అలాగే ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఉపవాసాలు ఉన్న రోజులు కూడా వ్రతాన్ని ఆచరించొద్దు. ఉపవాసాలు అంటే మనము నైమిత్తి కర్మాలని చేస్తాం కొంతమంది కొన్నప్పుడు. ఈ విష్ణు పంచకాలు కానీ విష్ణు పంచకాలు కానీ పయోవ్రతాలు కానీ అప్పుడు ఉపవాసంగా ఉంటాం. అప్పుడు ఉపవాసంగా ఉంటాము కాబట్టి అప్పుడు బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించొద్దా అంటే అలా కాదు. అది నైమిత్తి కర్మ, ఒక నిమిత్తాన్ని ఉంచుకొని మనము ఆ వ్రతాలను చేస్తున్నాము కనుక అలాంటప్పుడు బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించవద్దు అనేం లేదు. తప్పకుండా అప్పుడు కూడా వ్రతాన్ని ఆచరించాలి. మళ్ళీ ఎప్పుడు ఆచరించొద్దు అంటే ఎప్పుడైతే ఏకాదశి ఉపవాసము, శ్రవణోపాసము, జన్మాష్టమి ఉపవాసము ఇలాంటి ఉపవాసాలు ఏమొచ్చినంటాయి కదా, అలాంటప్పుడు ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించకూడదు అనేది కూడా మనకు శాస్త్రము స్పష్టంగా తెలియజేస్తుంది అనేది తెలియజేసిన తర్వాత ఈ బ్రహ్మయజ్ఞంలో ముఖ్యంగా మనము చేయాల్సింది ఏంటి అంటే మన సంప్రదాయక ప్రవర్తకులైనటువంటి ఋషులు, దేవతలు ఏమున్నారు కదా, ఆ దేవతల ప్రీతి కొరకు, ఋషుల ప్రీతి కొరకు, ఆ తదంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రణంతరత అంబృణీపతి వేదవ్యాసుడి యొక్క ప్రీతి కొరకు అతనే రచించినటువంటి అతను కనిపెట్టినటువంటి వేద మంత్రాలను మరియు అన్నీ కూడా ఉచ్చరించవలను అనేది మనకు ముందుగా తెలియజేస్తారు. ముందుగా తెలుసుకోవాల్సింది బ్రహ్మయజ్ఞం ఆచరించేటప్పుడు ఇందాకే చెప్పాను కదా, ప్రాంగుఖంగా కూర్చొని ఆ వ్రతాన్ని ఆచరించాలని. ప్రాంగుఖంగా కూర్చొని తర్వాత మన కుడి కాలుని ఎడమ కాలు పైన వేసుకొని కూర్చోవాలి. కూర్చొని సంకల్పాన్ని ఆచరించాలి. సంకల్పాన్ని ఆచరించి ఆ బ్రహ్మయజ్ఞాన్ని చేయబోతున్నాను ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎడమ కాలు పైన మన కుడి కాలును వేసుకొని, రాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోడం అంటారు కదా, అలా కూర్చొని కుడి చేతును కింద పెట్టి
ఎడమ చేతిని కింద పెట్టి కుడి చేతిని దానిపైన పెట్టి మనము ఆ బ్రహ్మయజ్ఞంలో చెప్పబడినటువంటి వేద మంత్రాలన్నీ కూడా తప్పకుండా ఆచరించాలి, అనాలి. ఆచరించడం అంటే అనడం. మనము ఏ ఏ వేదంలో పుట్టిన వాళ్ళు ఉన్నాం కదా, ఆయా వేదాలను స్పష్టంగా ఉచ్చారణ చేయాలి. వేద మంత్రంలో ఎప్పుడు కూడా అపస్వరంగా మరియు అల్ప ప్రాణాలు మహాప్రాణాలను మర్చిపోవడం కానీ అక్కడ ఇక్కడ చేయడం కానీ అలాంటివన్నీ ఏవి కూడా చేయకుండా స్పష్టంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి వాళ్ళు ఋగ్వేద మంత్రాలను ముందుగా చెప్పి అవన్నీ ఎక్కువగా మంత్రాలను చెప్పి మిగతా చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా స్పష్టంగా ఉచ్చారం చేయాలి అనేది తెలియజేస్తుంది. అలాగే యజుర్వేదం ఎవరెవరు ఏ శాఖంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా మంత్రాలను తప్పకుండా ప్రతిరోజు కూడా స్వాధ్యాయాలను చేయాలి. దాంట్లో భాగంగా విశేషంగా ఇవన్నీ కూడా తప్పకుండా ఆచరించాలి అనేది మనకు తెలియజేస్తారు. ఏ మంత్రాలను మనం అప్పుడు అనాలి అని అడిగితే అప్పుడు తెలియజేస్తారు. ముందుగా ప్రణవ మంత్రంతో ఆ బ్రహ్మయజ్ఞం యొక్క మంత్రములను ప్రారంభించాలి అనేది తెలియజేస్తారు. ప్రణవము అంటే ఓంకారము. ఈ ఓంకారాన్ని ముందుగా ఆచరించాలి. ముందుగా ఆచరించి ఓంకార ప్రతిపాదుడైనటువంటి వాడు బ్రహ్మ. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి మహావిష్ణువు. అతని ప్రీతికై ఆ ప్రణవ మంత్రాన్ని ఆచరించాలి, ప్రణవ మంత్రాన్ని అనాలి. తర్వాత గాయత్రి మంత్రాన్ని 3 భాగాలుగా అనాలని తెలియజేస్తారు. ఒకటి అర్ధరుక్కు, ఛందస్సు, పూర్ణ మంత్రం ఇలా చెప్పుకుంటూ 3 భాగాలుగా చేసి ఆ వ్యాహృతి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని 3 సార్లు దాన్ని చెప్పాలనేది మనకు తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత అలాగే మనకు వేదాలు 4 వేదాలు ఉన్నాయి, అలాగే ఉపనిషత్తులు ఉన్నాయి, అలాగే ఛందస్సులు ఉన్నాయి, వ్యాకరణం ఉంది, మీమాంసం ఉంది. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళాలట ప్రతి ఒక్కరూ కూడా. ఇవన్నీ 24కు పైగా ఉన్నాయి. అవి ఏవి అంటే ప్రణవ మంత్రము, వ్యాహృతి, ఋగ్వేదము, బ్రాహ్మణ, ఆరణ్యక, పంచ ఉపనిషదాలు, సూత్రము, యజుర్వేదము, బోధాయన సూత్రము, సామవేదము, అథర్వవేదము, శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష, నిఘంటు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, దైవీమీమాంస, స్మృతి, మహాభారతము, భాగవతము, అణుభాష్యము ఇలా చెప్పుకుంటూ అన్నీ కూడా అనాలి. ఏవి అన్నీ అనకపో మనకు కుదరకపోతే తప్పకుండా అవిటి మంగళాచరణాలైనా సరే తప్పకుండా అనాలి. ఎందుకంటే అవి అనడం వల్ల మనకు దేహశుద్ధి అవుతుంది, మనకు పుణ్యము లభిస్తుంది. పుణ్యం ఉంటేనే దేవుడు మన నుంచి సత్కర్మలను చేయబడతాడు. ఒకవేళ మన దగ్గర పుణ్యము లేకపోతే దేవుడు మన నుంచి సత్కర్మలను చేయించడు. కనుక పుణ్యము సంపాదించడానికై మనము తప్పకుండా ఇవన్నీ కూడా అనుకోవాలి. పూర్ణంగా అనుకోవడం మనకు వీలు కాకపోతే, సమయము అభావం ఉంటే తప్పకుండా మంగళాచరణాలైనా సరే అవన్నీ కూడా అని వాళ్ళందరినీ కూడా తృప్తిపరచాలి అనేది మనకు తెలియజేస్తారు. ఇలా నానా విధమైనటువంటి మంత్రాలు అవన్నీ కూడా ముందుగా అని దేవతలకు ప్రీతి కొరకు మనమేమి ఎడమ చేతి పైన కుడి చేతి పట్టుకొని ఉన్నాం కదా, అదే సందర్భంలోనే ఇవన్నీ మంత్రాలు అనాలి. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, బ్రహ్మ జిజ్ఞాస, ఓమమథాతో బ్రహ్మ జిజ్ఞాస సూత్రాలు, దైవీ మీమాంస అనే సూత్రాలు, వ్యాకరణ, ఛందస్సు ఇవ చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా అని అప్పుడు దేవతల ప్రీతి కొరకు తర్పణాన్ని విడిచిపెట్టాలి. దేవతల రుణాను మనము తీర్చడానికై తర్పణాన్ని విడిచిపెట్టాలి అని తెలుసుకున్న తర్వాత, ఏమప్పా దేవతల రుణం మనకేముంది, తల్లిదండ్రులు పుట్టించారు కనుక వాళ్ళ రుణం ఉంది, ఓకే వాళ్ళకు మంచో చెడో చేద్దాము, సరే ఈ దేవతల ప్రీతి కొరకు చేయాలి అని చెప్తున్నారు కదా, దేవతలు మనకేమి చేసి పెట్టారప్ప, వాళ్ళ రుణం మన పైన ఏముంది అని అడిగితే అప్పుడు దేవతలు ఎవరు అంటే మన ఇంద్రియాలకు అభిమాని వాళ్ళు. మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, రక్తము, లోపట ఉన్నటువంటి నరనాడిలు ఇవన్నిటికీ కూడా దేవతలు లోపట ఉండి భగవంతుడి సేవకై మనలో ఉండి చేయిస్తున్నారు కదా, వాళ్ళ ఉపకార స్మరణం చేస్తూ చేయాల్సినటువంటి విధి దేవతల ప్రీతి కొరకు ఈ దేవతర్పణము. చూడండి, పుట్టినప్పటి నుంచే మనం ఏదో ఒక అంగ వికలంగా ఉంటే, కన్ను లేకపోయినా, చెవు లేకపోయినా, నాలిక లేకపోయినా, చేతి లేకపోయినా, కాళ్ళు లేకపోయినా అంగ వికలుడుగా మనని పిలుస్తారు. ఎందుకంటే ఆయా
ఇంద్రియాలకు అభిమాన దేవతలైనటువంటి వాళ్ళు మనలో లేనట్టే. ఒక కన్ను లేదనుకోండి, కంటికి అభిమాన దేవతలు సూర్య చంద్రులు. వాళ్ళు లేరు అంటే మనకు కళ్ళే కనపడవు. కళ్ళు కనపడకపోతే గుడ్డి వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. ఎంత కష్టంగా వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. దేవుడు అలా కాదు, మనకు అన్ని స్పష్టంగా కనపడేలా కళ్ళను ఇచ్చాడు. చెవిటి వాళ్ళు ఉంటారు, ఏమి చెప్పినామో వాళ్ళకు తెలియదు, పొగడామో తెలియదు, తిట్టామో తెలియదు, అయినా సరే హాహు అనుకుంటూ పక్కకు జల్లిపోతారు. అయినా సరే వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు. ఎందుకంటే చెవులో ఉన్నటువంటి దేవతలు వాళ్ళకు స్పష్టంగా వినపడడానికే భగవంతుడి సేవ దాంట్లో ఉండి చేస్తూ ఉన్నారు. ఇలాగే చేతులు, కాళ్ళు, ముక్కు, నాలిక, పళ్ళు అన్నీ కూడా దేవతలు ఉంటేనే మన దేహము శుభ్రంగా శుచిగా భగవంతుడి సేవకై ఉంటుంది. ఒకవేళ దేవతలు మనలో లేకపోతే ఆయా ఇంద్రియాలు అక్కడే ఆగిపోతాయి, స్తంభించిపోతాయి. కనుక దేవతలు మనలో దేహంలో ఉండి పుట్టినప్పటి నుంచే తల్లి గర్భం నుంచి బయటికి రాగానే దేవతలు మనలో ఉండి ఆ కర్మాన్ని ఆచరిస్తూనే ఉంటారు. కనుక దేవతల ఉపాయం, దేవతల ఉపకారము అనేది పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా మనలో ఉండే ఉంటుంది. ముఖ్యంగా దేవతలతో పాటు 5 రూపాలతో ఆంజనేయ స్వామి వాయుదేవుడు మనలో ఉంటాడు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని చెప్పుకుంటూ. ఎందుకంటే దేవతలకు కూడా వాయుదేవుడి ఆశీర్వాదము కావాలి, లేకపోతే చేయించలేరు. దేవతలు కూడా వాళ్ళు బతికి ఉండాలంటే కూడా ఆంజనేయ స్వామి కావాలి, వాయుదేవుడు కావాలి. కనుక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రణంతరత అమృణీపతి వేదవ్యాసుడి ప్రీతి కొసకు మనము ఈ దేవతర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది తెలియజేస్తారు. ఇక దేవతల తర్వాత ఋషి తర్పణాన్ని, ఈ ఋషులేమప్ప మనకు దేవతలు సర్వేంద్రియాలకు అభిమాన దేవతలు, ఓకే వాళ్ళని విడిచిపెడదాము. ఈ ఋషులు మనకేమప్ప వాళ్ళకి ఎందుకు తర్పణాలను విడిచిపెట్టాలి అంటే మనకు శాస్త్రోపదేశకాలు ఏమున్నాయి కదండి, జ్ఞానమేముంది కదా. ఈ జ్ఞానము ఉంటేనే మోక్ష సాధనము మనకు లభిస్తుంది. జ్ఞానమే లేకపోతే, శాస్త్రమే లేకపోతే, సంప్రదాయమే లేకపోతే మనం ఇలాగే ఎన్ని జన్మలలో కూడా ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. మనకు శాస్త్ర జ్ఞానము కావాలి అంటే ఋషుల అనుగ్రహము, ఆశీర్వాదము కావాలి. ఎందుకంటే ఇప్పుడే మనము వేదమంత్రాలు చదువుతున్నాము, శాస్త్రము ఉపదేశం చేసే గురువుల ద్వారా మనం వింటున్నాము. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రవర్తకులు వాళ్ళు. కొన్ని వేదాలను సృజించింది కాదు, వేదము అపౌరుషేయము. భగవంతుడి ఆజ్ఞ మేరకు, భగవంతుడి అనుగ్రహంతో కొన్ని వేదాలను వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు వేద ప్రవర్తకులు అంటారు. కనుక వేద ప్రవర్తకులైన, శాస్త్ర ప్రవర్తకులైనటువంటి జ్ఞానోపదేశాన్ని చేసేటువంటి ఋషుల యొక్క ఉపకారము మనకు చాలా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానమే లేకపోతే, విద్యనే లేకపోతే, శాస్త్రమే లేకపోతే, సంప్రదాయమే లేకపోతే మనకు ఏది కూడా తెలిసేదే కాదు. ఇది సత్యము, ఇది అసత్యము, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వీళ్ళకు అభిమానంతో చూసుకోవాలి అనేది మనకు తెలియజేసిన వాళ్ళు జ్ఞానంతో ఆ ఋషులు. కనుక వాళ్ళ ఉపకారం స్మరించడానికి వాళ్ళను మనము ప్రీతి చెందించాలి. అలాగే మనకు పుట్టినప్పటి నుంచే ఫలానా వంశంలో పుట్టినింటాము అంటే ఆ వంశానికి, వంశ ప్రవర్తకులుగా కూడా ఆ ఋషులు ఉంటారు. ఈ గోత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటాం మనం. హరితస గోత్రంలో పుట్టిన వాళ్ళు, కాశ్యప గోత్రంలో పుట్టిన వాళ్ళు, వశిష్ఠ గోత్రంలో పుట్టిన వాళ్ళు, ఇలా ఆయా గోత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆ గోత్రాలకు ప్రవర్తకులు కూడా వాళ్ళే. గోత్రంతో పాటు ప్రవరాలని కూడా ఉంటాయి. కొంతమందికి 3 ప్రవరాలు ఉంటాయి, కొంతమందికి 2 ప్రవరాలు ఉంటాయి, కొంచెం పంచప్రవర్తకులు కూడా ఉంటారు. ఆ ప్రవరాలు అంటే ఆయా ఋషులు. ఆ ఋషులు మన వంశానికి ఆది పురుషులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రీతి కొరకు కూడా మనము ఆ ఋషి తర్పణాన్ని విడిచిపెట్టాలి. అలాగే ఛందస్సులకు కూడా వాళ్ళే అభిమాన దేవతలు కూడా, కనుక వాళ్ళకు తర్పణాన్ని తప్పకుండా విడిచిపెట్టాలి. వాళ్ళు సమాజ కళ్యాణం కోసం చేస్తుంటారు. వీళ్ళేదో మనకు తర్పణాన్ని విడిచిపెడతారు, నేనా ఇప్పుడు ఇల్లు వాకిలన్నీ విడిచిపెట్టి అరణ్యంలో ఉన్నాను, నాకేమి గడ్డ గెనసు అవన్నీ కూడా తినుకొని నేను ఉంటాను అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు చేసింది సమాజ కళ్యాణం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం అని భావించి సమాజ కళ్యాణం కోసం ప్రామాణికంగా ఆ వేదాలను, శాస్త్రాలను స్పష్టంగా మనకు తెలియజేసిన వాళ్ళు ఆ ఋష్యాదులు. వేదవ్యాస మహర్షి చేత ఆశీర్వాదాన్ని పొంది అతని అనుగ్రహం చేతనే ఇవన్నీ కూడా
తెలియజేశారు కనుక ఋషుల యొక్క ఉపకారం మనకు చాలా ఉంది కనుక ఋషి తర్పణాన్ని విడిచిపెట్టాలనేది తెలియజేస్తారు. అలాగే ఆచార్య తర్పణము. ఆచార్యులు అంటే మనకేమి చాలామంది ఆచార్యులు ఉన్నారు. ఆ ఆచార్యులు కూడా మనకు ఉపకరితులే, మనకు చాలా సహాయం చేసిన వాళ్ళే కనుక ఆ ఆచార్య తర్పణాన్ని విడిచిపెట్టాలనేది తెలియజేస్తారు. అలాగే పితృణం తీరడానికి, పితృణము ఇప్పుడు వేదమే చెప్తుంది మనకు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పినప్పుడు మాతృ తర్వాత పితృనే, తండ్రినే మనకు జన్మని ఇచ్చినింటాడు కనుక ఆ జన్మకి మన దేహానికి అతను ముఖ్యంగా కారణీభూతుడు కనుక అతని తృప్తి కోసము పితృనంద మాత్రాన తల్లి రాదు, ఓన్లీ తండ్రి వస్తాడనే కాదు. పితృదేవతల్లో ఇద్దరు గతించిన తర్వాత, చనిపోయిన తర్వాత పితృదేవతలు ఇద్దరు కూడా వచ్చేస్తారు కనుక వాళ్ళిద్దరికి కూడా తృప్తి కలగై మనము ఈ పితృతర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది తెలియజేస్తారు. దేహాన్ని ఇచ్చినింటారు, ఆస్తిని ఇచ్చినింటారు, అంతస్తుని ఇచ్చినింటారు, జ్ఞానం ఇచ్చినింటారు. వాళ్ళు ఉపవాసంగా పడుకొని మన కడుపు నిండా భోజనాలు పెట్టి నింటారు, ఉపనయనం చేసి నింటారు, వివాహం చేసి నింటారు, ఎన్నెన్నో మంచి చెడులు చెప్పి నింటారు కనుక ఆ పితృదేవతల యొక్క ఆ రుణాన్ని తీర్చుకోవడానికి, ఉపకారాన్ని స్మరించడానికి తప్పకుండా ఈ పితృతర్పణాన్ని విడిచిపెట్టాలి. అందుకే మనకు పుత్ర అంటారు. పున్నామ నరకం నుంచి ఆ పితృదేవతలను తారయతి తీసి స్వర్గలోకానికో మోక్షానికో దారి చూపించేవాడు కొడుకు కనుక పుత్ర అంట అని పిలుస్తారు. ఒకవేళ మనము పితృదేవతలకు తృప్తి చెందించకపోతే మూడు విషయాల్లో వాళ్ళకు మనము రుణాన్ని తీర్చుకోవాలట. ఎప్పుడెప్పుడు అంటే ముందుగా చనిపోయిన తర్వాత వాళ్లకు కర్మలు చేయడము, తర్వాత భూరి భోజనము చేయించడము, గయాయాం పిండదానేన, గయాక్షేత్రంలో పిండదానాన్ని చేయడం. ఇలా చేయడం వల్ల పితృదేవతల యొక్క రుణము మనకు తీరిపోతుంది అనేది తెలియజేస్తారు. ఇప్పుడు మీరు వింటుంటారు, జ్యోతిష్యుల దగ్గర వెళ్ళి నాకెందుకో చాలా బాధగా ఉందండి, సంసారము సంతోషంగా లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎంత సంపాదించినా సరే ఇంట్లో సుఖం లేదు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ జ్యోతిష్యుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, మన బయోడేటా పూర్తిగా చూసి మీ ఇంట్లో ఇలాంటి పితృరుణం ఉంది, ఆ పితృదోషాలు ఉన్నాయి, ఫలానా దోషాలు ఉన్నాయని తెలియజేస్తారు. ఎందుకు తెలియజేస్తారు? ఆ పితృదేవతలకు మనం వాళ్ళ వంశంలో పుట్టి వాళ్ళ ఆస్తిని తింటూ వాళ్ళ రక్తాన్ని పంచుకొని వాళ్ళు మంచి చెడులు చెప్పింది విని అవన్నీ కూడా ఆచరించి కూడా వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికే, వాళ్ళ రుణాన్ని వాళ్లకు తృప్తి చెందడానికే, వాళ్ళకు పుణ్యామ నరకం నుంచి స్వర్గ సుఖాన్ని, మోక్ష సుఖాన్ని ఇవ్వడానికే మనమేమి వాళ్ళకు శ్రాద్ధాది కర్మలను చేయలేకపోతున్నాము కదా. ఇది లేకపోవడం వల్ల మనకు పితృదోషాలు వచ్చాయనేది తెలియజేస్తారు. కనుక తప్పకుండా పితృడం తీర్చుకోవడానికే అందరూ కూడా ఈ పితృ తర్పణాన్ని విడిచిపెట్టాలనేది మనకు శాస్త్రము తెలియజేస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత ఇక ఈ దేవతర్పణము, పితృతర్పణము, ఋషితర్పణాన్ని ఆచరించాలనేది తెలియజేశారు. సంతోషము. ఎలా ఆచరించాలి, ఎవరు ఆచరించాలి అనేది తెలుసుకోవాలి అంటే దాని గురించి కొంచెం విస్తారంగా తెలుసుకుందాము. ముందుగా మంత్రాలన్నీ కూడా అన్న తర్వాత దేవతల ప్రీతి కొరకు దేవతీర్థేన తర్పయేత్ అని అంటారు. దేవతీర్థము అంటే ఒకటి శాలిగ్రామ తీర్థము ఒక భాగము. అంటే మనము సంధ్యావందనము అయిపోయిన తర్వాత యథాశక్తి గాయత్రి జపాదిలన్నీ కూడా చేసుకొని సమాపనం చెప్పిన తర్వాత పునః ఆచమనాన్ని చేసి సంకల్పం చేసి బ్రహ్మయజ్ఞాన్ని చేస్తాము అని ఇందాకే సంకల్పం చేసుకున్నాం కదా. అలాగే దేవతల నిర్మాల్య అభిషేకాన్ని కాసంత ఒక పాత్రలో పక్కకు పెట్టుకొని ఆ దేవతీర్థాన్ని మనం విడిచిపెట్టడము దేవతీర్థము. వాళ్ళ ప్రీతి కొరకు చాలామంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలు బ్రహ్మస్తృప్యతు, విష్ణుస్తృప్యతు, మనవస్తృప్యతు, దిక్పాలస్తృప్యతు, ఇలా ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలు నామాలు మాత్రం, నామాలు అంటే పేర్లు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ దేవతీర్థేన, దేవతీర్థం అంటే రెండు విషయాల్లో కూడా తీసుకోవచ్చు. ఏంటి అంటే విష్ణు నిర్మాల్య తీర్థము ఒకటి, అలాగే దేవతీర్థము అంటే ఇలా ముందు రోజు ఆచమనము విధిలో చెప్పేటప్పుడు ఆచార్యులు చెప్పారు చాలా, మన ఒక హస్తంలో, మన ఒక చేతిలోనే ఎన్ని తీర్థాలు ఉంటాయనేది సవిస్తారంగా తెలియజేశారు వాళ్ళు. అలాగే దేవతీర్థము అంటే ఇది
ఇలా ఎవరైతే మనం సమాపనం చెప్పేటప్పుడు కానీ కరిష్యని చెప్పేటప్పుడు అని చేసేటప్పుడు విడిచిపెడతాం కదా, ఇది దేవతీర్థము అంటారు. చేతిలో ఇలా నుంచి నీళ్లు కింద పడితే అది దేవతీర్థంగా దాన్ని భావించాలి. కనుక ఆ దేవతీర్థాన్ని అంటే విష్ణు నిర్మాల్య తీర్థాన్ని తీసుకొని చేతిలో దర్భం కానీ తులసిదళం కానీ అవన్నీ కూడా పెట్టుకొని ఆ దేవతీర్థాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క దేవతలకు కూడా తప్పకుండా ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పుకొని అందరికీ కూడా ఏకైక వారం ఒక్కొక్కసారి వాళ్ళకందరికీ కూడా తర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది మనకు విశేషంగా తెలియజేస్తారు. ఈ తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు శ్రద్ధగా పేర్లు చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేర్లు చెప్పాలని తెలియజేస్తారు. ఒకరి పేరు చెప్పడము, అందరికీ కూడా నీళ్లు విడిచిపెట్టడము అలా కాదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్క మారి వాళ్ళకందరికీ కూడా తర్పణాన్ని విడిచిపెట్టాలనేది విశేషంగా తెలియజేస్తారు. ఆ విశేషంగా తెలియజేస్తూ ఎలా మంత్రాలు అనాలి అప్ప అంటే దాని గురించి తెలియజేస్తారు. బ్రహ్మయజ్ఞంలో మంత్రాలు ఎలా ఉచ్చారణ చేయాలి. కొంతమంది వర్లుతూ ఉంటారు, గొంతు చాలా పెద్దదున్నంత మాత్రాన అన్ని గట్టిగా వర్లడము అలా అన్నీ చేస్తుంటారు. అలా చేయకూడదు అనేది విశేషంగా మనకు బ్రహ్మయజ్ఞంలో తెలియజేస్తారు. మందమేవ పఠేత్ ప్రాచు ఉచ్చేర్ మధ్యందినే పఠేత్ ఉచ్చేరేవ అపరాహ్నేతు సంధ్యకాలే ఉపారమే. ప్రాతకాలంలో బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు మందమేవ మనసులోనే స్పష్టంగా ఆ ఉచ్చారం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తర్పణాన్ని విడిచిపెట్టాలి. బ్రహ్మస్తృపతు విష్ణుస్తృపతుని 3-4 సార్లు పేరు చెప్పడము, తర్పణ మాత్రం ఒకటేసారి విడిచిపెట్టడం అలా కాదు. ప్రతి ఒక్కరికి కూడా తృప్యతు అనడము, నీళ్ళు విడిచిపెట్టడము, రెండవ వ్యక్తి పేరు చెప్పడము, తర్పణము విడిచిపెట్టడం, ఇలా ఒక్కరికి కూడా ప్రత్యేకంగా తర్పణాన్ని విడిచిపెట్టాలనేది స్పష్టంగా మందంగా చెప్పుకుంటూ విడిచిపెట్టాలి. అలాగే ఉచ్చేర్ మధ్యందినే పఠేత్. కొంతమంది మధ్యాహ్న కాలంలో బ్రహ్మయజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. మధ్యకాలంలో బ్రహ్మయజ్ఞము అంటే మధ్యాహ్న సంధ్యావందనం చేసేటప్పుడు కానీ, లేకపోతే మధ్యాహ్నము పూజ అయిపోయిన తర్వాత ఉదయాన్నే సంధ్యావందనము అన్ని చేసుకొని దేవుడి పూజా కైంకర్యాన్ని చేసి దేవుడికి నైవేద్యాలవన్నీ కూడా పెట్టి వైశ్వదేవము, బలిహరణము, గోగ్రాసము ఇవన్నీ కూడా పెట్టేసుకొని గురువులకు హస్తోదకాలన్నీ కూడా పెట్టుకొని తాను విష్ణు నిర్మాల్య తీర్థం తీసుకోకన్నా ముందే విష్ణు నిర్మాల్య తీర్థాన్ని వాడుకుంటూ తర్పణాన్ని కొంతమంది విడిచిపెడతారు. అంటే మధ్యాహ్నము పూజ మొత్తం అయిపోయిన తర్వాత తర్పణాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఉచ్చైహి మధ్యందినే పఠేత్, కొంచెం గట్టిగా ఆ మంత్రాలను చెప్పుకుంటూ తర్పణాన్ని విడిచిపెట్టాలనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇక సంధ్యకాలే ఉపారమే, సాయంత్రం సమయంలో ఎప్పటికీ కూడా ఆ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించవద్దు అనేది కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కనుక మందంగా స్పష్ట వాక్య ఉచ్చారణము చేస్తూ ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది తెలియజేసిన తర్వాత, మధ్యాహ్న సమయంలో తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి విష్ణు నిర్మాల్య తీర్థాన్ని కూడా కొంతమంది వాడుకొని తర్పణానికి వాడుకుంటారు. ఇంకోటి విష్ణు నిర్మాల్య స్వాదోదక తీర్థం ఉంది కదా, దాన్నే భాగాలుగా చేసుకొని సాయంత్రానికి తీర్థం తీసుకోవడానికి పక్కన పెట్టుకొని అప్పటికి భోజనానికి దేవుడి నైవేద్యానికి కాసంత వేరే పాత్రలో పాత్రావి చేసుకొని భిన్న పాత్రలుగా చేసుకొని దాన్నే ఇంకొక భాగాన్ని చేసుకొని ఆ విష్ణు నిర్మాల్య తీర్థం కాకుండా విష్ణు తీర్థాన్ని అంటే స్వాదోదకంతో కూడినటువంటి దేవతీర్థాన్ని వాడుకొని కూడా ఆ తర్పణాన్ని విడిచిపెడతారు. అలా కూడా ఆ తర్పణాన్ని విడిచిపెట్టవచ్చు అనేది కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది అనేది తెలియజేసిన తర్వాత, ఇలాగే బ్రహ్మయజ్ఞంలో ముందుగా దేవతల తర్పణము అయిపోయిన తర్వాత ఋషి తర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది మనకు తెలియజేస్తుంది. ఈ ఋషులు ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు. ఋషులు చాలామంది ఉన్నారు కనుక కొంతమంది ఆ ఋషులను పేరు చెప్పుకుంటే చాలు వాళ్ళకందరికీ కూడా మిగతా ఋషులకందరికీ కూడా ఆ తర్పణం చేరుతుందనే ఉద్దేశంతో 21కి పైగా ఉన్నటువంటి ఆ ఋషుల తర్పణాన్ని విడిచిపెట్టాలనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. దేవతర్పణము విడిచిపెట్టేటప్పుడు ప్రాంగుఖంగా జనివారాన్ని సవ్యంగానే వేసుకొని కుడివైపే వేసుకొని ఆ తర్పణాన్ని విడిచిపెట్టిన ఎడల, ఇలా దేవతీర్థాన్ని విడిచిపెట్టిన ఎడల ఋషి తర్పణాన్ని మాత్రము అదే తులసి దళము కానీ చేతితో మనము దర్భపాండి అయినా సరే
ఋషి తర్పణాన్ని మాత్రము ఇలా విడిచిపెట్టాలి. కనిష్టాంగులి మాత్రే, కనిష్టాంగులి అంటే ఇది. ఈ ఈ దీని ద్వారా ఆ ఋషి తర్పణాన్ని ద్వివారం అంటే ప్రతి ఒక్క ఋషుల పేరు చెప్పుకుంటూ తృప్పెతు 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 అని ప్రత్యేకంగా రెండు సార్లు వాళ్ళకందరికీ కూడా తర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది మనకు శాస్త్రము తెలియజేస్తుంది. ఋషి తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు జనివారం మాత్రము మాలాకారంగా వేసుకోవాలి. నివీతి అంటే జనివారము మాలాకారంగా వేసుకోవడం. దేవతల ప్రీతి కొరకు చేసేటప్పుడు తర్పణాన్ని సవ్యపూర్వకంగానే విడిచిపెట్టాలి. ఋషుల ప్రీతి కొరకు తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు జనివారము మాలాకారంగా, తులసి మాల ధరిస్తాం కదా, అలా జనివారాన్ని అంటే యజ్ఞోపవీతాన్ని వేసుకొని రెండు సార్లు వాళ్ళకందరికీ కూడా తర్పణాన్ని విడిచిపెట్టాలనేది మనకు శాస్త్రము తెలియజేస్తుంది. అలాగే ఆచార్య తర్పణము అంటే జైమిని, పులహాని, ఇలా చాలామంది ఆచార్యులు ఉన్నారు. ఆ ఆచార్యులందరికీ కూడా తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు మూడు సార్లు వాళ్ళకు విడిచిపెట్టాలి. తృప్పెతు అని చెప్పుకుంటూ విడిచిపెట్టాలి. వాళ్ళకు విడిచిపెట్టేటప్పుడు కొంతమంది ఆగ్నేయ దిక్కుకు ఆ తర్పణాన్ని విడిచిపెట్టారంట. అంటే తూర్పు ఇలా అంటే పూర్వం ఇలా ఉన్నప్పుడు మనకు ఆగ్నేయ దక్షిణ దిక్కు మన కుడివైపు ఉండేది వస్తుంది. ఆ రెండుటి మూలలో ఉన్నటువంటిది ఆగ్నేయ దిక్కు. ఆ ఆగ్నేయ మూలంలో తిరిగి ఋషి తర్పణాన్ని విడిచిపెట్టాలనేది తెలియజేస్తారు. ఆ ఆగ్నేయ దిక్కుకు మనము తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు మాత్రము ప్రాచీనావీతి అంటే జనివారం అంటే యజ్ఞోపవీతాన్ని పూర్తి అపసవ్యంగా వేసుకోకుండా ఈ అంగుష్టము, ఎడమ చేతి అంగుష్టాన్ని బటనవేలుకి ఆ యజ్ఞోపవీతాన్ని వేసుకొని ఆచార్య తర్పణాన్ని విడిచిపెట్టాలి. ఆ ఆచార్యులు కూడా 24కు పైగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆచార్యులకు అందరికీ కూడా తృప్పెతు అని చెప్పుకొని మూడు సార్లు వాళ్లకు తర్పణాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు పితృతీర్థేన అంటే ఈ అంగుష్ట మరియు తర్జని ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి వాళ్ళకు తర్పణాన్ని విడిచిపెట్టాలి. బ్రహ్మచారి అయినా పర్వాలేదు, జీవత్పితృడైనా పర్వాలేదు, అలాగే తర్పణాన్ని విడిచిపెట్టాలి. ఆచార్య తర్పణాన్ని అని తెలియజేస్తారు. దేవతీర్థము అంటే ఇలా, ఋషితీర్థము అంటే ఇలా, ఆచార్య తీర్థము అంటే ఇలా ప్రత్యేకంగా మన చేతిలోనే నీళ్లు కింద పడేటట్టు ఆ సమయాన్ని చూసుకొని తీర్థాలని మరి విశేషంగా తెలియజేశారు. కనుక ఆ ఆచార్య తీర్థాన్ని మనము పితృతీర్థాన్ని విడిచిపెట్టేటప్పుడు, ఆచార్య తర్పణం విడిచిపెట్టేటప్పుడు పితృతీర్థంగా వాళ్ళకు విడిచిపెట్టాలి అనేది విశేషంగా తెలియజేస్తారు. అలాగే పితృతర్పణాన్ని విడిచిపెట్టాలి. ఆచార్య తర్పణం అయిపోయిన ఎడల ఈ పితృతర్పణాన్ని విడిచిపెట్టాలి. ఎవరికైతే పితృదేవతలు అంటే పితృలు లేరో, ఎవరికైతే తల్లిదండ్రులు లేరో, జీవత్పితృడు కూడా కంపల్సరీ ప్రాచీనావిధినే వేసుకోవాలి. అజీవత్పితృడు ఎవరికైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళు మాత్రము పూర్తిగా అపసవ్యంగా వేసుకొని ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది మనకు తెలియజేస్తున్నారు. అప్పుడు పితామహ ప్రపితామహ 12 పితృలు మాత్రమే విడిచిపెట్టాలి. పక్షమాసంలో మాత్రమే పోయిన వాళ్ళందరికీ కూడా సర్వపితృలు కూడా తర్పణాన్ని విడిచిపెడతారు, పిండాలు పెడుతుంటారు ఉండాలి. ఇప్పుడు మాత్రము నిత్య కర్మంలో మాత్రము పితృతర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు చనిపోయిన వాళ్ళను మాత్రమే చూసుకొని 12 అంటే 12 పితృలను మాత్రమే స్మరించుకొని పితృపితామహ ప్రపితామహ మాతృపితామహి ప్రపితామహి, ఇక్కడ తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు, తండ్రి తరపు నుంచి తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా సపత్నీకం మాతామహి మాతృపితామహి మాతృప్రపితామహి పితామహి ప్రపితామహి అని కూడా చెప్పుకుంటూ పోతే 12 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా 12 పితృని చెప్పబడేటువంటి వాళ్ళకు అందరికీ కూడా తర్పణాన్ని విడిచిపెట్టాలి. ఇలా అపసవ్యంలో వాళ్ళందరినీ యజ్ఞోపవీతాన్ని వేసుకొని ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలి. పితృతీర్థేన అని దానికి విశేషంగా తెలియజేస్తారు. ఆ విశేషంగా ఈ తర్పణాలను విడిచిపెట్టేటప్పుడు మాత్రము ఎలా ఉండాలి మనము అంటే సంతోషంగా విడిచిపెట్టాలి. ఎందుకన్నా వీళ్ళకి విడిచిపెడుతున్నానప్ప అని అలా విడిచిపెట్టకూడదు. సంతోషంగా ఆ పితృతర్పణాన్ని విడిచిపెట్టాలి అనేది మనకు తెలియజేస్తారు. వేసుకునేటప్పుడు అయినంత వరకు మనము సమయాన్ని చూసుకొని పవిత్రాన్ని ధరించి ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలని తెలియజేస్తారు. జీవత్పితృలకు 2 దర్భాలను అగ్రభాగంతో కూడినటువంటి 2 పవిత్రాలను
చూసుకొని పవిత్ర దారం వేసుకొని ఉంగరం వేలుకు వేసుకొని తర్పణాన్ని విడిచిపెట్టాలి. ఎవరైతే అజీవత్ పితృకులు ఉన్నారో వాళ్ళు మాత్రము 3 పవిత్రాలను 3 ధర్మంలోతో కూడినటువంటి పవిత్రాన్ని వేసుకొని ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలనేది మనకు తెలియజేస్తారు. ఇక తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు మాత్రము ఉంగరాలు వేసుకోవాలట. ఉంగరాలను వేసుకోవాలని తెలియజేస్తారు. ఎలా వేసుకోవాలనే దానికి పితామహ వచనము అనేది ఒక మనకు వచనము. ఆ వచనంలో ఒక మాట చెప్తారు. ఎలా అంటే హేమరూప్యమయం పాత్రం తామ్రకాంస సముద్భవం పితృణాం తర్పణే పాత్రం మృణ్మయంతు పరిత్యజే. తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు ఉంగరాలు వేసుకోవడము చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ తర్పణాన్ని విడిచిపెట్టకూడదు దానికి పితామహ వచనంలో ఒక మాట చెప్తారు. చూడండి ఎంత విశేషమైనటువంటి మాట ఇది. ఎప్పుడైనా సరే అయినంత వరకు తామ్ర పాత్రంలోనే తర్పణాన్ని విడిచిపెట్టాలట. లేదంటే నేను మంచి శ్రీమంతుడు ఉన్నాను, మంచి డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది, వస్తు ధన కనక వస్తు వాహన అన్నీ ఉన్నాయి కనుక నేను పితృప్రీతి కోసం బంగారం పాత్రలో విడిచిపెడతాను, వెండి పాత్రలో విడిచిపెడతానంటే సంతోషము. కానీ దానికన్నా అధికము తామ్ర పాత్రము చాలా విశేషమైనటువంటిది ఆ పితృయజ్ఞానికి అని తెలియజేస్తారు. అందుకే చూడండి శ్రాద్ధ ప్రక్రియలో తామ్ర పాత్రం సంస్థాప్య అంటారు. వెండి బంగారం ఉన్నా సరే తామ్ర పాత్రమే ముఖ్యము శ్రాద్ధ ప్రక్రియలో. కనుక ఆ తామ్ర పాత్రంలో అయినంత వరకు ఆ తర్పణ నీళ్లు పడేలా వదిలేలా చూసుకోవాలి. మృణ్మయంతు పరిత్యజేత్. మట్టి పాత్ర, స్టీల్ పాత్ర, ప్లాస్టిక్ పాత్ర ఎప్పుడు కూడా వాడకూడదు. కొంతమంది ఇప్పట్లో అందరూ కూడా ఎక్కడ మా ఆయన మఠానికి పోయినప్పుడు ఆ గిన్నెలను విడిచిపెడతాడో ఉద్దేశంతో చెంబులను, స్టీల్ చెంబులను, గ్లాసులను, ప్లేట్లను ఏమో ఇచ్చి పంపిస్తుంటారు. కొంతమంది ఇంకా ఫ్యాషన్ ఎక్కడెక్కడో బజార్లకు వెళ్ళి ప్లాస్టిక్ కప్పులు తెచ్చుకుని ఉంటారు. అవి శ్రాద్ధాలకు వాడుకుంటారు. అస్సలు అవన్నీ వాడకూడదు. ఎప్పుడు కూడా శ్రద్ధగా చేసేటువంటి విధానము శ్రాద్ధము కనుక ఆ తామ్ర పాత్రాన్ని విశేషంగా దాన్ని వాడుకొని యూస్ చేసుకొని తర్పణాలకు కానీ నీళ్లు విడిచిపెట్టడానికి పాత్ర కానీ కలశ పాత్రకు కానీ అవన్నీ కూడా వాడుకోవాలి. మృణ్మయంతు పరిత్యజేత. మృణ్మయ అంటే అన్నీ వచ్చేసే దీంట్లో. ప్లాస్టిక్ వచ్చే, స్టీలు వచ్చే, మట్టివి కూడా వచ్చే. ఇవన్నీ కూడా వాడకూడదు. అవన్నీ వాడితే అవి పితృదేవతలకు తృప్తి ఇవ్వవు. ఎలా శ్రద్ధగా విశ్వాసంతో చేసినటువంటి పూజను మాత్రమే ఎలా స్వీకరిస్తారో అలాగే శ్రద్ధ లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా చేసినటువంటి పూజను, అలాగే ఈ మృణ్మయ పాత్రలను వాడినటువంటి పాత్రంలో విడిచిపెట్టినటువంటి తీర్థాన్ని, తర్పణాన్ని వాళ్ళు స్వీకరించరు. కనుక ఆ దోషాలు ఇంకా మనకు మిగిలిపోతూనే ఉంటాయి. కనుక ఆ తర్పణాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ తామ్ర పాత్రలను ఎక్కువగా వాడాలనేది విశేషంగా తెలియజేస్తారు. అలాగే ఇక ఉంగరాలు వేసుకొని తర్పణాన్ని విడిచిపెట్టాలని మనం ఏం చెప్పాం కదా, దానికి ఒక మాట చెప్తారు. యాజ్ఞవల్క్యర అనే ఒక మాట. ఆ వాళ్ళు ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఏమి అంటే అనామికా ధృతం హేమ తర్జన్యాం రూప్యమేవచ కనిష్టకా ధృతం ఖడ్గం తేన పూతో భవేన్నరహ. నరహ అంటే మనిషి. ఆ వ్యక్తి ఎవరైతే తర్పణాన్ని విడిచిపెడుతున్నాడో ఆ వ్యక్తి అనామికాధృతం హేమం, బంగారు ఉంగరమైనా సర్వదు, లేకపోతే బంగారం పవిత్రమైనా పర్వాలేదు, అనామిక అనే వేలుకి వేసుకోవాలి. ఈ అనామిక అంటే ఈ వేలు. ఈ వేలుకి ఆ బంగారు మయంతో కూడినటువంటి ఉంగరాన్ని వేసుకొని తర్పణాన్ని విడిచిపెట్టాలి. అలాగే తర్జన్యాం రూప్యమేవచ. ఒకవేళ పవిత్ర ఉంగరం మీకు వెండిలో చేసుకుని, బంగారము అంత పెద్ద శ్రీమంతులం కాము, వెండి పవిత్రాన్ని వేసుకున్నాము అంటే వెండి పవిత్రాన్ని వేసుకునేటప్పుడు అది అనామిక కాకుండా తర్జని అంటే ఈ వేలుకు వేసుకొని ఆ తర్పణాన్ని విడిచిపెట్టడము చాలా సంతోషము. అది పుణ్యదాయకము కూడా అవును. ఎందుకంటే ఏ శాస్త్రం మనకు ఎలా తెలియజేసిందో అవన్నీ కూడా శాస్త్ర విషయాలను అనుసరించి, విధి నిషేధాలను అనుసరించి తర్పణాన్ని కానీ కర్మలు కానీ చేయడం వల్ల ఇంకా పుణ్యదాయకమైనటువంటిది. కనుక అలా ఉంగరాలకు వేళ్లకు ఉంగరాలు వేసుకొని ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలనేది విశేషంగా మనకు తెలియజేస్తుంది. అనేది తెలియజేసిన తర్వాత అపసవ్యంతోనే తర్పణాన్ని విడిచిపెట్టడానికి శ్లోకం. ఎందుకంటే కొంతమంది అంటారు, ఎందుకంటే అపసవ్యంతోనే విడిచిపెట్టాలి, దేవతీర్థం విడిచిపెట్టేటప్పుడు సవ్యంగా ఉన్నాము, ఋషితీర్థాన్ని విడిచిపెట్టేటప్పుడు నివీతిగా ఉన్నాము, ఈ అపసవ్యంతోనే పితృదేవులకు తర్పణాన్ని విడిచిపెట్టాలి అనే కారణాన్ని విశేషంగా తెలియజేస్తారు. ఏంటి అంటే అపసవ్యం తతఃకృత్వ. ఇక అపసవ్యంతోనే పితృతర్పణాన్ని విడిచిపెట్టడానికి అయి శ్లోకాన్ని చెప్తున్నారు.
పితృం దివ్య నదీవ్యాంశ్చ పితృతీర్థేన తర్పణేత్. అపసవ్యంగానే వేసుకోవాలి. పితృదింముఖ, పితృదిక్ అంటే ప్రత్యేకంగా దిక్కులు ఉన్నాయి 4, పూర్వము, పశ్చిమము, దక్షిణము, ఉత్తరం. ఇదే మళ్ళా కొత్త దిక్కు వచ్చింది అంటే అలా కాదు. పితృదిక్ అంటే దక్షిణ దిక్కుకే పితృదిక్ అని పిలుస్తారు. కనుక ఆ దక్షిణానికి ముఖము వేసుకొని అపసవ్యంగా ఆ తర్పణాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం వల్ల ఆ పితృదేవతల యొక్క తృప్తి మనకు అవుతుంది. వాళ్ళ పితృదేవతలు తృప్తి అయ్యారనుకోండి, నా కొడుకు, నా మనమడు, నా బంధువు, నా మిత్రుడు నాకే తర్పణాన్ని విడిచిపెడుతున్నాడు కదా, ఇతనికి సుఖం కలుగునుగాక, అన్నదాత సుఖీ భవ అని ఆశీర్వాదం చేస్తారు. మనం పెట్టింది నీళ్ళే, తిలోదకమే వాళ్లకు ఎంతో కడుపు నిండా ఏ అక్కడ మరణం చెంది కొన్ని సంవత్సరాలు వాళ్ళ కర్మానుసారంగా శిక్షను సుఖాన్ని అనుభవించి మళ్ళీ ఏ జన్మలో అయితే పుట్టినింటారో తప్పకుండా ఆ వ్యక్తి ఈరోజు చేసినటువంటి శ్రాద్ధము, పిండదానము, తిలోదకం వల్ల ఆ వ్యక్తికి కడుపు నిండా భోజనము కానీ, పశు ప్రాణి పక్షులుగా పుట్టినప్పుడు అవిటికి ఏమేమి ఫుడ్ కావాలో, భోజనం కావాలో అవన్నీ కూడా దొరికి వాళ్ళు తృప్తి అవుతారు. అందుకే ప్రతిరోజు కూడా భోజనం చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అని అనమంటారు. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అంటే ఇప్పుడు మనము అన్నము అంటే పండించినటువంటి రైతుకు కూడా ఆ పుణ్యం లభిస్తుంది. అలాగే ఎవరైతే మనకు జన్మాంతరంలో ఎవరైనా సరే తద్దినము శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆ రోజు మనము అన్నదాత సుఖీభవ అని చెప్పినటువంటి మాట వల్ల రైతుతో పాటు జన్మాంతరంలో ఏ వ్యక్తి అయినా సరే చనిపోయినప్పుడు మనకు తర్పణాన్ని కానీ పిండదానాన్ని కానీ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఆ పుణ్యము లభిస్తుంది అనేది తెలియజేస్తారు. కనుక తప్పకుండా ఆ వ్యక్తి భోజనం చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అనేది తెలియజేయాలని తెలియజేస్తారు. ఇదైన తర్వాత కాదపై తర్పణాలను ఎందుకు విడిచిపెట్టాలి, తర్పణాలు విడిచిపెట్టడం వల్ల తృప్తి అవుతారు అనే దానికి గ్యారంటీ ఏంటి అంటే అది మన కర్తవ్యం అండి. తర్పణాలు విడిచిపెట్టడం అనేది మన కర్తవ్యం. ఒక ఉదాహరణకు చెప్పాలి అంటే ఏదో ఒక ఊరికి వెళ్తున్నాం, ఎందుకు జయతీర్థన మూల బృందావనం అనేటువంటి స్థలం మలకేయడానికి వెళ్తున్నాం. మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాం. ఒక 10-12 కిలోమీటర్ దూరంలో ఒక సేడం అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో ఆగాము. ఆగి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఒక చౌరస్తా దొరికింది మనకు. ఆ చౌరస్తాలో ఆగిపోయాము. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియట్లేదు. అక్కడ కన్నడలో బోర్డు రాశారు. మనకు ఆ భాష రాదు. భాష రానప్పుడు అడుగుతున్నాము వ్యక్తికి, ఎక్కడికి వెళ్ళాలి, మేము జయతీర్థన మూల బృందావన స్థలమైనటువంటి మలకేడకు వెళ్తున్నాము, లేదు మలకేడకు వెళ్తున్నాము, మలకేడకు వెళ్ళాలంటే దారి చెప్పండి అని అడిగినప్పుడు ఎవరూ కూడా ఉత్తరం ఇవ్వట్లేదు. ఎందుకంటే మనం తెలుగులో మాట్లాడుతున్నాము, వాళ్ళకు భాష రావట్లేదు. అందరూ కూడా మనకెందుకు లేని పక్కకు జరిగి వెళ్ళిపోయారు. ఎప్పుడో మన సుదైవం వల్ల ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? తెలుగులోనే మాట్లాడాడు. తెలుగులోనే మాట్లాడి మనము మలకేడకు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ ఊరి వాడినటువంటి వ్యక్తి ఆ మలకేడకు వెళ్ళడానికి అతనికి దారి తెలుసును కనుక ఇలా వెళ్ళండి, ఒక 10-12 కిలోమీటర్లో మీ గమ్యము ఆ మలకేడ క్షేత్రానికి మీరు వెళ్ళొచ్చు అని అతను చెప్పిన ఎడల మనకెంతో సంతృప్తి అవుతుంది. దారిన పోయేవాడి వ్యక్తి అతను మనకు ఉపకారం చేశాడు. జయతీర్థల మూల బృందావన స్థలమైనటువంటి మలకేడ క్షేత్రానికి వెళ్తున్నటువంటి మనము ఆ దారిన పోయేటువంటి వ్యక్తి ఉపకారం వల్ల, దారి చూపించినందువల్ల మనం ఆ క్షేత్రానికి వెళ్ళాము. జయతీర్థ స్వామి వారి దర్శనాన్ని చేసుకున్నాము, వాళ్ళ ప్రసాదాన్ని తిన్నాము, వాళ్ళ అనుగ్రహాన్ని పొందాము, తిరిగి మన ఊరికి వచ్చాము. ఆ వచ్చేటప్పుడు ఆ దారి చూపించినటువంటి వ్యక్తి మనం స్మరించుకుంటాము. లేదా ఆ క్షణంలోనే ఆ సమయంలోనే చాలా సంతోషం అండి, థ్యాంక్స్ అండి, ధన్యవాదములండి చెప్తాము. ఎందుకు చెప్తాము? మనకు ఉపకారం చేసిన వాడు అతను. ఊరుకు వెళ్ళడానికి దారి చెప్పినటువంటి అతనికే మనము ఆ ఉపకార స్మరణం చేసుకొని థ్యాంక్స్ అని చెప్పడం కానీ, ధన్యవాదాలు చెప్పడం కానీ, సంతోషమని చెప్పినప్పుడు మనకు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా మన దేహంలో ఉండి సర్వేంద్రియాలకు కూడా అభిమాన దేవతలుగా ఉండి ఆ పరమాత్ముడి ఆజ్ఞ, పరమాత్ముడి సేవ అని భావించి దేవతలందరూ కూడా మనకు ఆ చేష్టాక్రియాలను మన ఒంట్లో ఉండి చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవతల తృప్తికై మనము ఏమి ఇవ్వాలి? ప్రతిరోజు కూడా తర్పణాన్ని విడిచిపెట్టకపోతే ఆ రుణము అంటే అప్పు పెద్దగా అయిపోతుంది. కిరాణా కొట్టువాడికి నెల రోజుకు ఇవ్వాల్సినటువంటి మనము ఆ డబ్బే ఇవ్వకపోతే నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఇంకా బాకీనే తీర్చలేవు, నీకు డబ్బే ఇవ్వలేవు, నీకు వస్తువులు ఇవ్వాలని ఆ కిరాణా కొట్టువాడే అన్నప్పుడు నెల బాకీ తీర్చకపోతే పుట్టినప్పటి నుంచి వచ్చేంత వరకు కూడా మనకు రూపాయి కూడా వాళ్లకు లాభం లేకపోయినా సరే
మనకు భగవంతుడి ఆజ్ఞ అనే ఒకే ఒక్క విషయాన్ని గ్రహించి మనలో ఉండి అన్ని సర్వేంద్రియాలకు కూడా అభిమాన దేవతలుగా ఉండి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు కాదు ప్రతి క్షణము కూడా వాళ్ళకు మనము వాళ్ళ తృప్తిగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అయినా సరే ప్రతి రోజుకు ఒక్కసారైనా సరే ఆ దేవతల ప్రీతి కోసకు. అలాగే ఋషులు కూడా సంప్రదాయ ప్రవర్తన, ఇందాకే చెప్పానట్టుగా సంప్రదాయ ప్రవర్తకులు కనుక వాళ్ళ తృప్తి కొరకు ఆ తర్పణాన్ని విడిచిపెట్టడం కానీ, పితృదేవతలకు ఆచార్యులకు కూడా ఆ తర్పణం విడిచిపెట్టడం కానీ అది మనకు లాభదాయకము శ్రేయస్కరము కూడా. కనుక ఆ బ్రహ్మయజ్ఞం అనే విధాన్ని నిత్య కర్మములో ఒకటిగా మనము పెట్టుకోవాలి. భోజనము ఇలా చేయడము నిత్యకర్మమో, పడుకోవడము ఎలా నిత్యకర్మమో, ఉద్యోగము చేయడము ఎలా నిత్యకర్మమో, అలాగే సంధ్యావందనము కూడా నిత్యకర్మమే. సంధ్యావందనంతో పాటు బ్రహ్మయజ్ఞము కూడా నిత్యకర్మమే. కనుక ప్రతిరోజు ప్రతి ఒక్కరు, ఎందుకంటే శాస్త్రమే తెలియజేస్తుంది, తత్రాపి జన్మశతకోటిషు మానవత్వం తత్రాపి జన్మశతకోటిషు వైష్ణవత్వం అని. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ బ్రహ్మయజ్ఞాన్ని చేస్తా అంటే అధికారులు కాదు, మానవులు మాత్రం అధికారులు కాదు, మానవులతో పాటు వైష్ణవులు అనే యొక్క మళ్ళీ విశేషణం అతని దగ్గర ఉండాలి. కనుక ప్రతి వైష్ణవుడు కూడా బ్రాహ్మణుడు అయ్యుండొచ్చు. బ్రాహ్మణుల్లో చాలా భేదాలు ఉన్నాయి, వైష్ణవులు, స్మార్తులు, శ్రీ వైష్ణవులు, ఇలా ఎన్నెన్నో తారతమ్యాలు ఉన్నాయి. దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి. ఆచరించేటప్పుడు వాళ్ళ శాఖలను అనుసరించుకొని ప్రతి ఒక్క వేదమంత్రాన్ని కూడా చెప్పి దేవతల కొరకు దేవతలు, ఋషుల, ఆచార్యుల, పితృదేవతల తర్పణాన్ని విడిచిపెట్టి వాళ్ళకందరికీ కూడా మన రుణాన్ని, మన ఉపకారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇచ్చి మనము వాళ్ళ అనుగ్రహం పొందాలి. పొందడం వల్ల దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. ఈ నేను ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాలన్నీ కూడా సదుపయోగం చేసుకుంటున్నాడని వాళ్ళు కూడా ఆశీర్వాదం చేస్తారు. తద్వారా మనకు ఎలాంటి దేహపీడ అనేది కదా అది రాకుండా ఉంటుంది. ఋషి తర్పణం విడిచిపెట్టడం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆచార్య తర్పణం విడిచిపెట్టడం వల్ల మంచి విద్వత్ పెరుగుతుంది. పితృతర్పణాన్ని విడిచిపెట్టడం వల్ల పితృదోషాలన్నీ కూడా రాకుండా ఉంటాయి. అలాగే అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇందాకే చెప్పినట్టు ఎవరైతే జీవత్పితృడో వాళ్ళు పితృతర్పణాన్ని విడిచిపెట్టకుండా ఆచార్య తర్పణానికే ఆపేసి సూత్ర నిష్పీడనోదకం అని విశేషంగా విడిచిపెట్టుకొని ఆ బ్రహ్మయజ్ఞాన్ని సమాపనము చేసుకొని వాళ్ళు ఆ భగవంతుడి ఆజ్ఞ మేరకు చేస్తున్నటువంటి ఆ దేవత ఋషుల మునుల ఆచార్యుల ప్రీతి కొరకు ఈ బ్రహ్మయజ్ఞాన్ని చేయాలనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. కనుక నిత్యంగా ఈ కర్మని అందరూ కూడా ఆచరించాలి. నైమిత్తికంగా కర్మాలు వేరే ఉన్నాయి. ఏదో ఒక నిమిత్తం, ఏదో ఒక మనకు మంచిది కరగాలని ఏదో హోమాలు, హవనాలు, ఉద్యాపనాలు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అది నైమిత్తిక కర్మము, ఏదో ఒక నిమిత్తం ఉంచుకొని చేయటువంటి కర్మము. అని ఈ బ్రహ్మయజ్ఞం మాత్రము నిత్యము చేసేటువంటి కర్మ. కనుక అందరూ కూడా తప్పకుండా ఆచరించి ఆ దేవతల తదంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రణంతరత అంబుణీపతి వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభించాలని ఏదో ఎట్టిగా చేయడం కాకుండా భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో ఈ బ్రహ్మయజ్ఞాన్ని అందరూ కూడా ఆచరించాలని తెలియజేస్తున్నాము. చెప్పేటప్పుడు బ్రహ్మయజ్ఞం విషయం చెప్పారు కనుక ఏదో నోటికి వచ్చినట్టు చెప్పానని కాకుండా అందరూ కూడా దీన్ని విశేషంగా ఆదరించి ఆచరించి అందరూ అనుగ్రహాన్ని పొందాలి. నాకు ఈ బ్రహ్మయజ్ఞ విషయాన్ని గురువు గారు చెప్పాలి అనేది తెలియజేశారు. నా యథామతి నాకు తెలిసిన విషయాలను ఇక్కడ చెప్పుకొని వచ్చాను. కనుక ఏవైనా సరే లోపదోషాలు ఉంటే అవన్నీ కూడా మన్నించి, ఏదైనా సరే గుణాలు ఉంటే దాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించగలని ప్రార్థిస్తూ అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురున్మమ గురుమధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు.